2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా శాసనసభలో చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా రేపల్లె, చిలకలూరుపేట, కృష్ణా జిల్లా తిరువూరులో బహిరంగ సభ ఈ మేరకు హామీ ఇచ్చారు. హెరిటేజ్ లాభాల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతులను దోచుకుంటోందని వైఎస్ జగన్ విమర్శించారు. 5 ఏళ్ల పాటు రైతులను పట్టించుకుని చంద్రబాబు ఎన్నికల ముందు శిలాఫలకాలు వేస్తున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలకు సాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు, తాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ మాత్రం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం వచ్చి శిలాఫలకాలు వేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పాలకులు మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. తిరువూరు నియోజకవర్గానికి నాగార్జున సాగర్ పక్కనే ఉన్న సాగునీరు అందక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కానీ ఇప్పుడు బాబు పోతేనే జాబ్ వస్తుందని చెప్పారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా అన్న మన హక్కును కూడా మనం సాధించుకుంటే, ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, హోటళ్ళు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా ఉంటే జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. అప్పుడు హాస్పిటళ్ళైనా వస్తాయి, హోటళ్ళైనా వస్తాయి, ఫ్యాక్టరీలైనా వస్తాయి. ఆ దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున రాష్ట్రంలోని 25కి 25 ఎంపీలు మొత్తం మన పార్టీనే గెలిపించుకొని ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఎవరున్నారో అని ప్రత్యేక హోదా ఇస్తాము అని సంతకం పెడితేనే మద్దతిచ్చే పరిస్థితిలోకి మనం తీసుకోబోదాము. చంద్రబాబు ప్రభుత్వంలో రేషన్ తీసుకోవాలన్నా, బాత్రూమ్ నిర్మించుకోవాలన్నా లంచం చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పథకాలకు లంచాలిచ్చే దుర్మార్గాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకానికి ఏ అప్లికేషన్ పెట్టుకున్నా 72 గంటల్లో అమలు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం, ఇల్లు మంజూరు కావాలన్నా ఇవాళ లంచం, లోన్ మంజూరు కావాలన్నా లంచం. లంచం లేనిదే ఇవాళ ఏ పని జరగడం లేదు. ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీల దగ్గరికి పొమ్మంటా ఉన్నారు. ఆ జన్మభూమి కమిటీలు లంచం లేనిది ఏ పని జరగడం లేదు. ఈ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీకు పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకం కావాలన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే సాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికలు దగ్గర పడడంతో మరిన్ని కుట్రలు చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని, బాబుతో పాటు ఆయనకు వంతపాడే ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు వైఎస్ జగన్. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నేతలు మూటల కొద్ది డబ్బులు పంచుతున్నారని, 3,000 తీసుకుని మరోసారి మోసపోవద్దని వైఎస్ జగన్ హెచ్చరించారు.